Hello guys, welcome to brand new channel Mana Hari the Explorer. ముందుగా వీడియోకి అయితే లైక్ వేసుకోండి. ఇవాళ ఆదివారం కదా, సత్యనగర్ సూపర్ మార్కెట్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ మేమేమి చేసాము, ఏమేమి కొన్నాము అన్ని మీకు వివరంగా అయితే చూపిస్తాను ఈ వీడియోలోని. బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని చాలా తక్కువ రేట్లకి దొరుకుతాయి. ఇక్కడ మంచి మంచి బ్రాండ్స్ అయితే ఉంటాయి. దాంతో పాటు వెరీ చీప్, అంటే చాలా తక్కువ రేట్ కి దొరుకుతాయి అన్నమాట. ఇది మనకి ఎవ్రీ సండే మార్నింగ్ 6 స్టార్ట్ అవుతుంది. అలాగే ఈవినింగ్ వరకు ఉంటది మనకి మార్కెట్. అవే కాకుండా డిటర్జెంట్స్, సోప్స్, ఇంకా పౌరాలు, నాటు కోడ్లు, ఇంకా వాచెస్, చాలా రకాలైతే ఉన్నాయి. ఇంకా మార్కెట్ అంటే మార్కెట్ అనే ఉంది. ఇది పక్కా మాస్ మార్కెట్ అన్నమాట. ఇది స్టార్టింగ్ అనమాట. అందుకే ఇక సైకిల్స్, క్లోతింగ్, టైర్స్ ఇంకా ఇవే ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్దాము. ఇంకా చాలా కనబడతాయి. ఇంకా ఇవన్నీ కనబడాలంటే ముందుగా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా షేర్ కొడాలంటే షేర్ ఎవరికైనా చెయ్యండి. ఇంకా మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగానా. ఇందులో నేనైతే బ్యాగ్స్ కొందామని చెప్పి వచ్చాను. ఇంక యాపిల్ ఇయర్ పోడ్స్ ఇవన్నీ అమ్ముతారని చెప్పి అంత ఆస్తో అయితే వచ్చాను ఇక్కడికి. కానీ ఇక్కడ చూస్తే స్టార్టింగ్ అంతా ఇది అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ అయితే ఉంటదంట. ఇది మొత్తం అంతా నాకు తెలిసినంత మటుకు మాత్రం. ఇక్కడ వాచెస్ అయితే జస్ట్ 200కే ఇస్తున్నారు. కానీ మంచి వాచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. కానీ వీడియో అయితే తీయకూడదు అనేసారు, అందుకే వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుండి. మేము ఎర్లీ మార్నింగ్ వస్తాం కాబట్టి ఇక్కడ పెద్ద ట్రాఫిక్ కూడా ఏమీ లేదు, పెద్దగా క్రౌడ్ కూడా అంతగా ఏమీ లేదు. మేము చాలా సేఫ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా టైం పెరుగుతున్న కొద్దీ ఇంకా జనాలు అయితే క్రౌడ్ మామూలుగా ఉండదంట. ఎందుకంటే మా ఫ్రెండ్ చెప్పాడు, అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం రా, క్రౌడ్ ఉండదు అని చెప్పి అన్నాడు. తను ఎక్కడో అయిపోయాడు. నేను అలా చూసుకుంటూ వస్తున్నాను అనమాట, ఎక్కడైనా నాకు సూటబుల్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి. ఇక్కడ మార్కెట్ లోనైతే డంబుల్స్ కూడా ఉన్నాయి, ఎక్సర్సైజ్ సంబంధించినవి. చెప్పాను కదా మేము ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం అని చెప్పేసి. ఇక్కడ తెరమస్ చూస్తే కొన్ని షాప్స్ ఇంకా రెడీ అవుతున్నాయి, ఇంకా రెడీ చేస్తున్నాయి షాప్స్. ఇంకా చూడాలి ముందుకి. నేను రిటర్న్ అయ్యేసరికి ఏమైనా ఉంటే దాన్ని బట్టి ఏమైనా పర్చేస్ చేసుకోవాలి ఇక్కడ. కానీ ఇక్కడికి వస్తే నాకు తెలిసింది ఏంటంటే ఓన్ వెహికల్ ఉంటేనే రాగలం ఇక్కడ హైదరాబాద్ అనేది. ఇక్కడ ఆటోలు, టాక్సీలు నమ్ముకున్నాము అంటే ఆస్తులు అమ్ముకోవడం. ఇక్కడ సొంత ఊర్లో నీకు సైకిల్ ఎంతైనా ఉండొచ్చు, కానీ బయట ఊరికి వచ్చాక నీకు సైకిల్ పెరగడం. కాకపోతే మేము అక్కడికి వెళ్ళాక అదే సఫర్ అయ్యాము. మాకు వెహికల్ లేదు. ఎక్కడికి వెళ్ళిన ఆటోలో వెళ్దామంటే మాకు ఆటోలో డబ్బులు లాగేసేవాళ్ళు తప్ప సరిగ్గా సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది కాదు. మాకైతే జేఎన్టీ రామ్ రమేష్ కాలనీకి వెళ్ళడానికి అయితే మాకు 280 రూపాయలు అయితే తీసుకున్నారు. కానీ తీరం వచ్చి పక్కనే ఉంది, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మాకు దారి తెలియక మా దగ్గర అయితే అమౌంట్ అయితే చాలా తీసుకున్నారు. కిలోమీటర్కి 100 రూపీస్ అంటే చాలా అన్ఫేర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత అన్ఫేర్ గా తీసుకుంటారని అనుకోలేదు అసలు హైదరాబాద్ లోని. ఏదో మా వాళ్ళు అంటున్నావు అన్నారు, ఏట్రా ఆటో వాళ్ళు ఆస్తులు లాగేస్తారంటే ఏటో అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. ఇంకెక్కడ నుండి మేము అనుకున్న మార్కెట్కి అయితే మేము వచ్చేసాము. ఇక్కడ నుండి అంత గ్యాడ్జెట్స్ ఉంటాయి అంట, మా ఫ్రెండ్ చెప్పాడు. ఇక్కడ మాకు స్టీల్ సామాన్లు అయితే కనబడుతున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే గ్యాడ్జెట్స్ అయితే కనబడ్డాయి. మాకు అసలు మైండ్ పోతుంది తెలుసు చూస్తూ ఉంటే. మాకు అక్కడికి వెళ్ళాక ప్లే స్టేషన్స్, జాస్టిక్స్, ఇంకా PS5లు, ఇవన్నీ PS4లు ఇవన్నీ అమ్మడం వేయడానికి మాకు ఒక్కసారి ఇంకేం అర్థం కాలేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చూడగానే మాకు తర్వాత అర్థమైంది ఏంటంటే అవి పనిచేయవని చెప్పేసి, వాటర్ వెళ్ళిపోయినవి, అలాగే మదర్ బోర్డ్ డ్యామేజ్ అయిపోయినవి, అలాంటి చిన్న రిపేర్లు ఉన్నవన్నీ ఇక్కడికి వస్తాయి అంట. అది మాకు తెలిసింది. మా ఓడిని అడిగితే మా ఓడైతే చెప్పాడు నాకు. అక్కడ ఏం చేయాలి అర్థం కాక మా వాడు 2 చేతులు జోబులు పెట్టుకుని నడుచుకు వెళ్ళిపోతున్నాడు. వీడియో అయితే ఇంకా చాలా ఉంది, ఇంకా చెప్పడానికి అయితే బోల్డ్ ఉంది. కానీ ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ బటన్ అయితే ఎరగదీసియండి. కానీ ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.